ఫస్ట్ టైం మాల వేసుకున్న వాళ్ళకి సెకండ్ పార్ట్ పెడతా అని చెప్పా కదా, ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ పెట్టా. ఎవరైనా మిస్ అయితే కానీ చూడండి, ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. కేజీఎఫ్ లెవెల్ అయితే ట్విస్ట్ అయితే ఉంటది. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మార్నింగ్ 5:30 నుండి 6:30 లోపు అయితే పూజ కంప్లీట్ చేసేయాలి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని రావాలి. దాని తర్వాతే మీరైతే భోజనం లాంటిది అయితే చేయాల్సి వస్తుంది. అండ్ మధ్యాహ్నం వచ్చేసరికి మీరు 1 నుండి 2 లోపు అయితే భోజనం చేసేసేయాలి. అది మీరు దగ్గర ఉన్న గుడిలో అయితే కానీ భోజనం చేయొచ్చు. దీక్ష తీసుకుంటున్నాం అంటే అంత ఆషామాషి కాదు, చాలా నిష్టగా అయితే ఉండాలి. మార్నింగ్ ఈవినింగ్ ఓన్లీ టిఫిన్స్ చేయాలి, మధ్యాహ్నం పూట అయితే భోజనం చేయాలి. మీకు ఎంత కోపం వచ్చినా గానీ ఆ దేవుడిని స్మరించుకుంటూనే ఉండాలి. వేరే ఆలోచనలు ఎలాంటివి పెట్టుకోకూడదు. ఇలాంటి టైంలోనే మీకు చాలా కోపాలు కూడా వస్తూ ఉంటాయి. ఎవరో ఒకరు కదిలిస్తూ ఉంటారు. అయినా కానీ అవన్నీ దిగమింకొని ఒక బాక్స్ లో పెట్టినట్టయితే మీ కోపాన్ని మొత్తం దాచిపెట్టుకోవాలి. కరెక్ట్ గా మనం దీక్ష చేస్తున్నప్పుడే చాలా దుష్ట శక్తులు అయితే మనల్ని కదిలియడాకైతే వస్తూ ఉంటాయి. ఇంట్లో వాళ్ళు గానీ బయట వాళ్ళు గానీ ఎవరైనా సరే మనకి ఎంత కోపం తెప్పియాలని చెప్పేసి తెప్పియడాకైతే ట్రై చేస్తూ ఉంటాయి. అసలు కోపం అయితే చూపించకూడదు దీక్షలో ఉన్నప్పుడు. అదైతే బాగా గుర్తు పెట్టుకోండి. నాకైతే చాలా మంది చాలా రకాలుగా అయితే కోపం తెప్పించారు, కావాలని అయితే కోపం తెప్పించారు. ఇంకా నా వల్ల అయితే కాలేదు అస్సలు.